నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. శ్రావణ మాసం చాలా శుభప్రదం అంటారు. అసలెందుకు? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం చాలా శుభప్రదం అంటున్నారు. అసలు ఎందుకు? అదే విధంగా కార్తీక మాసం చూసుకున్నా కూడా అదే విధంగా అంటారు. తెలియచేయండి ఆ విషయాల గురించి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రావణమాసం అంటేనే విశేషమైనటువంటి మాసంగాను, దేవతలకు ప్రీతికరమైనటువంటి మాసంగాను పిలుచుకునేటటువంటి మాసం. ఇక లౌకికంగా చెప్పుకోవాలి అంటే ఆడవాళ్లకు చీరలు కొనుక్కోవడానికి, బంగారం వేసుకోవడానికి, భర్తల యొక్క జేబులు ఖాళీ చేయడానికి అన్నీ ఉపయోగపడేటటువంటి మాసం కూడా శ్రావణ మాసమే. బికాజ్ ఎందుకు అంటే కనుక శ్రావణ మాసం వచ్చింది అంటే స్త్రీలకు చాలా ప్రత్యేకమైనటువంటి విశేషంగా వ్రతాలు, నోములు, ఉద్యాపనలు, యజ్ఞయాగాదులు ఇలాంటి దేవతా క్రతువులు చేసుకోవడానికి, సౌభాగ్యాన్ని పొందడానికి, ఇంట్లో అష్టైశ్వర్యాలను పొందడానికి ప్రధానమైనటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం. శ్రావణ మాసంతోనే మనకు అన్ని పండుగలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, యజ్ఞయాగాదులు చేసుకోవడానికి అనువైనటువంటి ముహూర్తాలు కానివ్వండి ఈ శ్రావణ మాసం నుండి ప్రారంభమవుతాయి. ఎందుకంటే శ్రావణం, కార్తీకం, ఆశ్వీజం. శ్రావణ మాసం శివుడికి అంకితం, కార్తీక మాసం విష్ణువుకి అంకితం, ఆశ్వీజ మాసం అమ్మవారికి అంకితం. అంటే ఇక్కడ ఈ మూడు శక్తులు ఏకకాలంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శక్తిని మనము పూజిస్తున్నాము. అంటే ఈ యావత్ భూప్రపంచంలో ఎక్కడైనా కూడా సనాతన ధర్మం ఉంది, శక్తిని పూజిస్తున్నామంటే మన హైందవ ధర్మంలోనే ఇది సాధ్యపడుతుంది తప్ప మళ్ళీ ఏ ధర్మంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మన సనాతన ధర్మంలోనే విశేషమైనటువంటి పండగలు, విశేషమైనటువంటి యజ్ఞయాగాదులు కేవలం మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి. అలానే అండి, ఇప్పుడు పెళ్లికి సంబంధించి ముహూర్తాలు చూసుకోవాలనుకుంటున్నా ఎక్కువగా కార్తీక మాసం గురించి ఎదురు చూస్తారు, శ్రావణ మాసం గురించి చాలా విశేషం. ఈ రెండింటికి ఎందుకంటే అంత ప్రత్యేకత? అంటే శ్రావణ మాసంలో వివాహం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా వాళ్లకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కార్తీక మాసంలో చేసుకున్నా, శ్రావణ మాసంలో చేసుకున్నా ఇది అందుకే శ్రావణ మాసంలోనే మనం మంగళ గౌరీ వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. బికాజ్ ఎందుకు? మంగళ గౌరీ అనేటటువంటిది మంగళ ప్రధాన్ని ప్రసాదించేటటువంటిది, సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటిది కూడా ఈ శ్రావణ మాసమే. సౌభాగ్యానికి మూల ప్రతీక ఏంటంటే ఈ శ్రావణ మాసం. అందుకే శ్రావణ మాసము, కార్తీక మాసం పెళ్లిళ్లకు పెట్టింది పేరుగా. ఇప్పుడే కాదు, మన సనాతన ధర్మం నుండి పెద్దలు పెడుతున్నటువంటి ఆచార సాంప్రదాయ శ్రావణ మాసం, ఆ కార్తీక మాసం వచ్చిందంటే ఇక పెళ్లిళ్ళ సీజన్ అని చెప్పుకోవచ్చు. విశేషంగా ఇక ఆ ఒక పెళ్లి అనేటటువంటి ఒక తంతు మీద ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? ఒక బట్టలు అమ్ముకునేటటువంటి వాడు, ఒక కర్ర పని చేసేటటువంటి వాడు, ఒక బంగారం పని చేసేటటువంటి వాడు, ఒక పూలు అమ్మేటటువంటి వాడు, ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక పూజా వస్తువులు అమ్ముకునేటటువంటి పెళ్లికి సంబంధించినటువంటి ఒక పెళ్లి ద్వారా మన జీవన సంస్కృతిలో 100 మంది అంటే 100 కుటుంబాలు బ్రతికేటటువంటి అవకాశం ఒక పెళ్లి ద్వారా కలుగుతుంది. అందుకే మన సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి ఒక్క ఆచారం, సాంప్రదాయం, వ్యవహారము ఎంతో మందిని కూడా బ్రతికించేటటువంటి తత్వంగా మన పెద్దలు పెట్టారు. అంటే అది నాట్ ఏ జోక్. అంటే అప్పుడు ఆ తరహాలో ఉన్నటువంటి వారు భవిష్యత్తు తరాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా బ్రతకాలి, వాళ్ళకి జీవనోపాధి ఏంటి అని తెలిసి వాళ్ళకు ఉన్నటువంటి పని ఏ రకంగా ఉంటే బాగుంటుందని మన పెద్దలు, పూర్వీకులు ఎంతోమంది ఎంతో ఆలోచనతో ఇంత సాంప్రదాయం పెట్టారు. చాలామంది అంటే ఇంత తతంగం ఎందుకు, ఇంత ఈ విధానాలు ఎందుకు, ఇంత ఖర్చు పెట్టి చేయాలా అనేటటువంటి కొన్ని రీజన్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా వివాహం అనేటటువంటిది గొప్ప బంధం. అది చెప్పుకుంటూ పోతే మనకు ఒక 10 ఎపిసోడ్లు కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ శ్రావణ మాసము, కార్తీక మాసము, ఆశ్వీజ మాసము ఈ 3 మాసాలు చాలా ప్రత్యేకమైనటువంటి మాసాలు. అలాగే ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనకు వరలక్ష్మి వ్రతాలు వస్తాయి, అలాగే మంగళ గౌరీ వ్రతాలు వస్తాయి. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు తప్పకుండా మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలని సనాతన ధర్మం, అంటే సౌభాగ్యం కోసం చేసుకునేటటువంటిది. అలాగే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది, అలాగే నాగపంచమి వస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి పండుగలు మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో వస్తాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది. మనకు వరాలిచ్చేటటువంటి తల్లి వరలక్ష్మి యొక్క వ్రతాలు కూడా పౌర్ణిమకు ముందు వచ్చేటటువంటి 2వ శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు కూడా చేస్తారు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు, శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా విశేషంగా మనం జరుపుకోవాల్సినటువంటి రోజు. అందుకే శ్రావణ మాసం వచ్చి మిగతా రోజుల్లో ఎవరైనా సరే నాన్ వెజ్ తింటారో తినరో తెలియదు, కానీ శ్రావణ మాసం వచ్చింది అంటే గనక ఆ ఇంట్లో ఇక నాన్ వెజ్ అనేటటువంటి ప్రసక్తే ఉండదు. అంటే రోజు తినేటటువంటి వారు కూడా ఇక శ్రావణ మాసం వచ్చింది అనేటటువంటి ఆ మాసంతో అంటే మన సనాతన ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసతో ఆ రోజున ఆ నెలంతా కూడా ఇక నాన్ వెజ్ మానేస్తారు. అంటే అంత విశ్వాసం శ్రావణ మాసం మీద. ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా శివుడికి అంకితం చేయబడింది. అందుకే శ్రావణ మాసం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనకు శ్రావణ మాసం ప్రారంభమయ్యేటటువంటి రోజు కూడా సోమవారమే. అందుకే అంత విశేషమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అంటే ఇప్పుడు శ్రావణ మాసం అంటే అమ్మవారికి సంబంధించే కదండి, శివుడికి సంబంధించినటువంటి మాసం. విధంగా అంటే శ్రావణ మాసము అనేటటువంటిది శివుడికి సంబంధించినటువంటిది, కార్తీక మాసం విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది, ఆశ్వీజ మాసం అమ్మవారికి సంబంధించి. ఎందుకంటే శ్రావణ మాసంలో శివార్చనలు శివారాధనలు ఎక్కువగా జరుగుతాయి. శివుని యొక్క మాలలు వేసుకునేటటువంటి వారు శ్రావణ మాసంలో వేసుకుంటారు. ఈ కార్తీక మాసం వచ్చింది అంటే దీపారాధనకు, దీపదానాలకు, అలాగే శాలగ్రామ దానాలకు, విష్ణుమూర్తి ఆరాధనకు కార్తీక మాసం. ఆశ్వీజ మాసం వచ్చిందంటే మనకు శరద్ నవరాత్రులు, అమ్మవారి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, ఇవన్నీ కూడా అమ్మవారు. అంటే ఒక్కొక్క మాసము ఒక్కొక్క ఉత్సవాలు చేయడానికి. ఇప్పుడు నెలంతా శ్రావణ మాసం కాబట్టి నెలంతా శివుడి యొక్క ఆరాధన ఉంటుంది. ఇక నెలంతా కార్తీక మాసం ఉంటుంది కాబట్టి నెలంతా విష్ణుమూర్తి యొక్క ఆరాధన. అంటే మనం ఏమనుకుంటాం, కార్తీక మాసం అనగానే ఇంకా శివుడికి శివకేశ అంటే ఇక్కడ కార్తీక మాసం అనేటటువంటిది శివకేశవులకు ప్రీతికరమైనటువంటి, ఒక్క విష్ణుమూర్తికి అని కాదు, శివకేశవులు ఇద్దరు వేరు కాదు, మళ్ళీ ఇద్దరు ఒకటే. శివస్య హృదయం విష్ణు, విష్ణుచ్చ హృదయం శివం అని చెప్పేసి మనకు ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఇక్కడ విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్నప్పుడు, ఆదిశేషుడి మీద పడుకున్నప్పుడు విష్ణుమూర్తి పడుకున్నాడు అని అనుకుంటాం, కానీ అది యోగ నిద్ర. విష్ణుమూర్తి ఎవరిని ధ్యానం చేస్తాడో తెలుసా? శివుడిని ధ్యానం చేస్తాడు, శివుడి యొక్క ఉపాసన చేస్తారు. అలాగే శివుడు ఏం చేస్తాడో తెలుసా? శివుడు విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేస్తాడు, శివుడు విష్ణువుని తలుచుకుంటూ ఉంటాడు, విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. కనుక ఇక్కడ శివస్య హృదయం విష్ణు, విష్ణుచ్చ శివం హృదయం. అంటే ఒకరినొకరు వేరు అనేటటువంటిది కాదు, ఇక్కడ భిన్నాభిప్రాయం, ఇద్దరు ఒకటే. అందుకే శివకేశవులకు ఇద్దరికి వచ్చేటటువంటి మాసం ఏంటి? కార్తీక మాసం. అందుకే ఇక్కడ కార్తీక మాసం వచ్చిందంటే ఇటు శివాలయాలు, విష్ణు ఆలయాలు విపరీతంగా రద్దీతో నిండి ఉంటాయి. ఇక దీపాలతో, దీపాల కాంతుల్లో ఆ యొక్క దేవతలు మనకు ప్రకాశంగా విరాజిల్లుతారు. ఒక 2 కళ్ళు సరిపోవు కార్తీక మాసం వచ్చింది. ఇక రకరకాల అలంకరణలు, రకరకాల పూజలు, ఇక వాళ్ళ యొక్క భక్తి భావన వాళ్ళ దాంతో అవి నిండిపోతూ ఉంటాయి. కనుక ఇవన్నీ చాలా విశేషమైనటువంటివి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసం కూడా మనకు విశేషంగా సోమవారం ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చింది. కనుక ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చింది. అలాగే శివుడి మెడలో ఉన్నటువంటి సర్పం పేరు వాసుకి అనేటటువంటి సర్పము. ఈ ఆశ్లేష నక్షత్రయుక్తంగా కలిసి వచ్చినటువంటి కారణం చేత జీవితంలో ఎవరికైనా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానివ్వండి, కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు కానివ్వండి, మీరు గనక ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయితే ఈ 5వ తారీఖు రోజున మనకు శ్రావణ మాసం, ఆ రోజున తప్పకుండా మీరు ఆశ్లేష బలిని చేసుకోవాలి. మీ జాతకం గనక కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమై ఉంటే తప్పకుండా, అంటే వాళ్ళు జీవితంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి సంతాన భాగ్యము లేకపోవడము, జీవితంలో వృద్ధి లేకపోవడము, వివాహం ఆలస్యం కావడం, లేదా వివాహమైనటువంటి వాడు విడాకులకు దారి తీసుకోవడం, జీవితంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తీవ్రంగా ఉంటూ ఉంటాయి. వాళ్లకు ఎన్ని పనులు చేసినా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. బికాజ్ ఆశ్లేష నక్షత్రానికి అదొక శాపం. కనుక దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటే గనక, దీని నుంచి ఎలా అధిగమించాలి అంటే గనక, మీరు ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజున ఆశ్లేష బలిని చేయించుకోవాలి. అది మీకు చాలా శుభముహూర్తం ఎప్పుడు కలిసి వస్తుంది? 5వ తారీఖు రోజున వస్తుంది. కనుక 5వ తారీఖు శ్రావణ మాసంతో ప్రారంభమయ్యి ఆశ్లేష నక్షత్రంగా వస్తుంది కాబట్టి మీ జీవితానికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. కనుక ఆ రోజున మీ నక్షత్రం గనక ఆశ్లేష నక్షత్రం అయి ఉండి కర్కాటక రాశి అయి ఉంటే గనక తప్పకుండా ఆ రోజున ఆశ్లేష బలిని చేసుకోండి ఈ శ్రావణ మాసంలో. ఇక వాళ్ళకు జీవితంలో తిరుగుండదు. వాళ్ళకు ఇక ఆర్థిక అభివృద్ధి కానీ, ఆర్థిక స్తోమత కానీ డెవలప్మెంట్ అవ్వడం ప్రారంభమవుతుంది. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. వాళ్ళు జీవితంలో వివాహం కానటువంటి వాళ్ళకి, సంతానం లేనటువంటి వారికి ఈ ఆశ్లేష బలి పూజ అనేటటువంటిది విశేషంగా ఉపయోగపడుతుంది. అలానే ఈ పూజ మీరు చేయడం జరుగుతుందంటే ఆశ్లేష బలి తప్పకుండా ఎవ్రీ మంత్, ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం వచ్చింది అని అంటే గనక
తప్పకుండా ఆశ్లేష బలి మా పీఠంలో మా ఆలయంలో అంటే తప్పకుండా ఎక్కడండి నిర్వహిస్తాము. పీఠము? ఇక్కడ మన సైనిక్పూర్లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడ ఈ ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయిస్తాం. అది కూడా నెలకు కేవలం 5 నుంచి 10 మాత్రమే చేయిస్తాం. అంతకంటే ఎక్కువైతే గనక నెక్స్ట్ మంత్కి వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేస్తాము. ఈ ఆశ్లేష బలి ప్రాసెస్ అనేటటువంటిది ఎవరైనా సరే 1 మంత్ బిఫోర్ నుంచే బుక్ చేసుకుంటారు. 10 ఆశ్లేష బలులు అయ్యాయి లేదా 5 అయ్యాయి అంటే కనుక తప్పకుండా అక్కడ వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగానే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఆశ్లేష బలి ప్రదానాన్ని చేయిస్తాము. అది కూడా సాంప్రదాయబద్ధకంగా సనాతన ధర్మంలో ఎలా చేయాలి అనేటటువంటి నియమ నిబంధనలతో ఆ యొక్క ఆశ్లేష బలిని చేయిస్తూ ఉంటాం. చాలా మంది ఆశ్లేష బలిలో కుబుసం వాడతాము, కానీ అది ఎక్కడ కూడా ఈ యొక్క ఆశ్లేష బలి విధానంలో కుబుసం వాడేటటువంటి పాము యొక్క కుబుసం వాడేటటువంటిది ఏకైక వ్యక్తి నేనే. ఎందుకంటే కుబుసం అనేటటువంటిది ఆశ్లేష బలి సర్ప సంస్కారానికి వాడతారు. అది పూర్ణాహుతిలో వేస్తారు. అప్పుడే ఆశ్లేష బలి యొక్క దోషం అనేటటువంటిది పోతుంది. అప్పుడే దాని యొక్క ప్రభావము వాళ్ళకు ఆ చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. చాలా మట్టుకు ఆశ్లేష బలి అంటే ఏదో తూతూ మంత్రంగా చేస్తారు, అలా కాదు. దానికి విధి విధానము పద్ధతులు అనేటువంటి కొన్ని ఉంటాయి. అదే ప్రాసెస్ తో చేయిస్తేనే పాము కుబుసమే వాడతాం మనము పూజలో. తప్పకుండా అది కూడా పూర్ణాహుతిలో, అక్కడ పూజలో వాడము, పూర్ణాహుతిలో వేసేటటువంటి సమయంలో ఆ కుబుసం వేసిన తర్వాతనే ఆ యొక్క బలి ప్రధానం అనేటటువంటిది సమాప్తం అవుతుంది. చాలా ప్రత్యేక. కుబుసం వేయకుండా అసలు ఆశ్లేష బలి అనేటటువంటి సమాప్తం కాదు. అది శాస్త్రంలో సనాతన ధర్మంలో మనకు ఆశ్లేష బలి గ్రంథం అనేటటువంటి ఒకటి ఉంటుంది. దాంట్లో స్పెషల్లీ కూడా చెప్పడం జరిగింది, మీరు ఎప్పుడైతే సర్వ సంస్కారం ఆశ్లేష బలిలో చేస్తారో అందులో సర్పానికి సంబంధించినటువంటి అది వదిలివేసినటువంటి కుబుసం ఆ పూర్ణాహుతిలో వేస్తేనే దాని యొక్క పూర్తి ఫలితం అనేటటువంటిది వాళ్ళకు కలుగుతుంది. అందుకే కుబుసం చాలా అది చాలా మట్టుకు దొరకదు. కాకపోతే ఏంటంటే మేము తప్పకుండా సేకరించిన తర్వాతనే ఆ యొక్క ఆశ్లేష బలి ప్రదానం చేస్తాం. అందుకే అంత విషయం కనుక ఈ శ్రావణ మాసం కూడా కలిసి వస్తుంది కాబట్టి వీలైతే ఎవరైనా చెప్పాలంటే ఈ విషయం తెలియదండి. చాలా మంది వాడరు, ఎందుకంటే దొరకదు. ఇప్పుడు కుబుసం దొరకడం అనేది అంత విషయం కాదు. అది ఎక్కడెక్కడో ఈ అడవి ప్రదేశాల్లో ఎక్కడెక్కడో ఉంటుంది. కాబట్టి కుబుసం అనేది చాలా అరుదుగా రేర్ గా దొరికేటటువంటి. చాలా మంది మాకున్నటువంటి భక్తులు శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళ పొలాలలో కానివ్వండి ఎక్కడైనా కుబుసం వదిలినటువంటిది ఫోన్ చేసి, గురుగారు మాకు ఇట్లా దొరికిందండి, మీకు పూజలో వాడతారు కదా, మీరు తీసుకోండి అని చెప్పి ఎస్పెషల్లీ మాకు ఇస్తారు. కాబట్టి మా దగ్గర అది ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మేము అది ఏం చేస్తామంటే ఈ యొక్క ఆశ్లేష బలిలో కానీ సర్పదోషాలు చేసుకునేటటువంటి వారిలో కానీ నాగదోషం ఉన్నటువంటి వారికి ఈ కుబుసం అనే అంటే ప్రత్యక్షంగా మన సర్పాన్ని పట్టి మనం పూజించలేము. అందుకే అది వదిలినటువంటి కుబుసాన్ని మనం పూజ చేసి అక్కడ పూర్ణాహుతిలో మనం వేయడం ద్వారా వాళ్లకు తప్పకుండా శీఘ్రాతి శీఘ్ర ఫలితం వచ్చేసి వాళ్ళకు అనేక రకాలుగా శుభము లాభం చేకూరుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే.